పాప డెడికేషన్ సందర్భంగా ఈ విధంగా సమాధాన గృహంలో కూడిక కలిగి ఉండడానికి మీరు చేసిన ఏర్పాటు అంతటిని బట్టి మీ అనాది కాల సంకల్పాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి. నాయన మరి మమ్మల్ని ప్రేమించి మాపై మరి చూపిస్తున్నటువంటి ప్రేమ అంతటిని బట్టి కూడా మీకు వందనాలు. ప్రత్యేకంగా మరి చేరి రాగలిగినటువంటి మరి అన్నగారు మరి పెద్దలు వారందరిని బట్టి కూడా ఎంతో వందనాలు. ప్రభా, ఈ సాయంకాలం కూడిక కొరకై మీరు మా మధ్యలో సింహాసనాసీనులుగా ఉండము. నీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ కూడా ఏ ఒక్కరూ తప్పిపోకుండా అందరూ రాగలుగునట్లుగా మీరు సహాయం చేయము తండ్రి. ఈ దినం మరి సాయంకాలం పరిచర్య కొరకై మీరు ఆధారంగాను అధ్యక్షులుగాను ఉండము. మీ ఆత్మ సత్యాన్ని మా మధ్యలో ఉంచి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు దర్శించుము, సంధించుము, బలపరచుము. మరి అనేకులకు ఈ సాయంకాల పరిచర్య ఆశీర్వాదకరంగాను ప్రభా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను లాభకరంగాను ఉండినట్లుగా సహాయం చేయము తండ్రి. మా ప్రాణాత్మ దేహాలను మీ పరిశుద్ధమైన రక్త ప్రోక్షణకి ఎదిగి తెచ్చుకుంటున్నాం. మమ్మల్ని కడిగి శుద్ధీకరించుము. మేము నూతనంగా మరలా మీ కొరకు ప్రతిష్ఠించుకొని ముందుకు కొనసాగలుగుటకు ఈ సాయంత్రం పరిచర్య ఎంతో మరి ఆశీర్వాదకరంగా చేయము తండ్రి. నాయన అంతేకాదు మరి చిన్న పాప పేరు విషయంలో కూడా మరి అనేక దినాల నుంచి ప్రార్థిస్తున్న విధానంగా నాయన మీ ఏర్పాటులో ఉన్నటువంటి పేరును మీరు అనుగ్రహించుము. మీ దాసుని కూడా మరి ప్రత్యేకంగా బలపరచుము, నూతనపరచుము తండ్రి. మీ జీవం కలిగిన వాక్కులు మరి మీ దాసుని నోట ఉంచి మరి బలపరచమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన వారందరికీ వినగల చెవి, గ్రహించు హృదయము, అంగీకరించు సమ్మతి గల మనస్సు మీరు అనుగ్రహించుము తండ్రి. ఏ ఒక్కరూ ఖాళీగా పోకుండానట్లుగా మిమ్మల్ని మరి కలిగి ఉండి మీ మాటలు నింపుకొని ప్రభావం ఇక్కడి నుంచి పోగలుగునట్లుగా మీరు సహాయపడము. కనబడకుండా పనిచేసే శత్రువు యొక్క చీకటి అంధకార శక్తులన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బంధించి గద్దిస్తూ మీ విజయాన్ని కోరుకుంటూ పాటలు, వాయిద్యములు మరి సమస్తము కూడా మీ స్వాధీనానికి అప్పగిస్తూ వస్తున్నాం. పవర్ సప్లైని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోవడము. శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి వారిని కూడా మరి కొందరికైనా రక్షణాత్మకంగా మరి సాయంకాల పరిచర్యను మీరు చేయము తండ్రి. ఈ విధంగా మీ చేతికే మరి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ సమయం అంతటికీ మీరు అధికారిగా ఆధారంగా ఉండి నడిపించమని వందనములు స్తోత్రములతో యేసుక్రీస్తు ప్రభు వారి బలమైన శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, ఈశ్వరు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ రాత్రి వేళ మరోసారి మీ పాదం చెత్త కనబడడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మనకు మా ప్రియుడు శాలిం రాజును బట్టి మీ అవసరాలను బట్టి మనల్ని చెల్లిస్తూ వారి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించి అనుగ్రహించిన మరొక కుమార్తెను బట్టి నా బిడ్డ జన్మదిన సందర్భంగాను నామకరణం చేయవలసిన సందర్భంలో నేను చేయవచ్చుగా
నేను కూడి వచ్చిన లాభదాయకంగా చేయము, ఆశీర్వాదకరంగా చేయము, చేరి రాగలిగిన ప్రియులు వారి వనరులు మార్గంలో వారి త్వరగా తీసుకున్నాను. ప్రతి ఒక్కరు వారి సంపూర్ణ కాలం పొందినట్లుగా చూపించము. వెంటకుల సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, కొత్తగా జన్మించితేనే కానీ వాడు తిరిగి రాజ్యంలో చూడలేడు. ఏం పెట్టేటప్పుడు తీసుకుంటాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో చూడలేడు. వాడు షాలేం రాజు సహోదరి వారి దాకా జీవితాన్ని ఆశీర్వదించి అనుగ్రహించిన 20 కుమార్తెలు బట్టి ప్రభుత్వ నర్సులను ప్రత్యేకంగా చిన్న పాప జన్మదిన సందర్భంగా మా వేదికగా చేరావించిన అవకాశాన్ని బట్టి ప్రభుత్వం స్థుతిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ బాబుకు నామకరణం కూడా చేయవలసింది. ఈ సందర్భంలో ఇక్కడ బయటికి తీసుకెళ్ళాలి. రోజు పిండేస్తా వచ్చానంటే ఈ సందర్భంగా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అన్న విషయాలు దయచేసినట్టుగా ఆలోచిస్తారు. కేవలం వారికి మాత్రమే కాదు, చెవి వచ్చిన మాతో కూడా ప్రభు ఈ సందర్భాన్ని అనుసరించి మాట్లాడతారు కనుక దేవుడి వాక్యం శ్రద్ధగా ఆలోచిస్తే మంచిది. ప్రభు 17వ మాట ఉంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తులు గురించిన మాట వల్ల కలుగుతుంది. కనుక దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసం అనేది కలుగుతుంది. ఆ విశ్వాసంతో ప్రభునామం బట్టి ప్రార్థన చేసే వాళ్ళంతా కూడా రక్షించబడటానికి దేవుడి వాక్యం సెలవించింది. ఒకడు క్రొత్తగా జన్మించుట, ఒకసారి పుట్టిన తర్వాత మళ్ళా పుట్టాల్సిన అవసరం ఉందా? రెండవసారి జన్మించాల్సినటువంటి అవసరం ఉందా? అలా సాధ్యమవుతుందా రెండవసారి జన్మించడం అనేది చాలాసార్లు ఈ మాట మనం విన్నప్పుడు మనకు వచ్చేటువంటి అనుమానం. ఈ సందర్భంలో కూడా నికోదేము అనేటువంటి ఒక గొప్ప వ్యక్తితో దేవుడి మాటలు చెప్తూ వచ్చాడు. మా కాసేపు బయట తీసుకెళ్ళి నికోదేము అనేటువంటి వ్యక్తితో ప్రభు ఈ మాటలు చెప్తూ వచ్చాడు. నికోదేము అంటాడు, ఆ మాట విన్నప్పుడు తాను అన్నాడు, ముసలివాడినైన నేను మళ్ళా తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళా నేను జన్మించాలా అంటే, అప్పుడు ప్రభు చెప్తున్నాడు చూడండి 6వ వచనంలో, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అంటే భౌతికంగా శారీరకంగా మనం పుట్టాము, ఆత్మీయంగా కూడా జన్మించవలసినటువంటి అవసరం ఉంది అనేది ప్రభు చెప్తున్నటువంటి మాట. దేవుడు మానవాళిని కలెక్ట్ చేసినప్పుడు మానవాళిని త్రిత్వమైన వ్యక్తిగా కలెక్ట్ చేశాడు. ప్రాణ, ఆత్మ, దేహుని కలిగినటువంటి వ్యక్తిగా మానవుని కలెక్ట్ చేశాడు. ప్రతి మనుషుల్లో ఈ 3 పెట్టాడు: ఆత్మ, ప్రాణము, దేహం. ఆత్మని ఎందుకు పెట్టాడు? మొట్టమొదటిగా దేహాన్ని ఎందుకు పెట్టాడు అంటే, ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని మనం అనుభవించడానికి. మన దేహంలో పంచేంద్రియాలు ఉన్నాయి కదా. పంచేంద్రియాలు ఏంటి చెప్తారా? కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం కదా. ఈ పంచేంద్రియాలతో భౌతికమైన ప్రపంచాన్ని మనం ఆలోచిస్తాం. కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము, నాలుగుతో రుచిస్తాము, ముక్కుతో వాసన
అనుభవిస్తారు, చర్మంతో స్పర్శించి అనుభవిస్తారు. ఒకవేళ ఈ పంచేంద్రియాలు పనిచేయకపోతే మనం బ్రతుకుండి కూడా లాభము కదా. భౌతికమైనటువంటి ఈ ప్రపంచాన్ని అనుభవించడానికి దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు. రెండోది మనకు ప్రాణం కూడా ఇచ్చాడు. ప్రాణం దేని కొరకు ఇచ్చాడు అంటే సెల్ఫ్ కాన్షియన్స్ కొరకు, అంటే మనల్ని మనం ఎరగడానికి కొరకు, మనల్ని మనం తెలుసుకోవడం కొరకు. చూడండి, నన్ను గురించి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్తారా మీరు? చెప్తారా? చెప్పలేదు. నాకు తెలుసా? నాకు తెలుసు. నేను ఏం ఆలోచిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. సొంత భార్య అయినా భర్త ఏం ఆలోచిస్తాడు భార్యకు ఒకే చోట ఉన్నా, కలిసి ఉన్నా వాళ్ళ రీతిగా చెప్పలేదు. అందుకే దేవుని వాక్యం ఏంటంటే ఒక మనుషుని సంగతులు మనుషు ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు అంటారు. కనుక మన ప్రాణంతో మనల్ని మనం అర్థం చేసుకుంటాం. మనం ఎవరో మనకు తెలుసు. నేను ఎవరో అన్న విషయం నాకు తెలియకపోతే నేను ఎలా జీవించాలో నాకు తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అనుకున్నాను అనుకోండి, నా పరిస్థితి ఎట్లుంటో తెలుసుకుంటాను, పిచ్చోడిని అయిపోతాను కదా. సో నన్ను నేను అర్థం చేసుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. మరి ఆత్మను ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆత్మను ఎందుకు ఇచ్చాడు అంటే ఆత్మ ద్వారా ఆత్మైన దేవుని తెలుసుకుంటాం. మన భౌతికమైన ఈ దేహానికి ఎట్లాగైతే పంచేంద్రియాలు ఉన్నాయో అట్లాగే మన ఆత్మకు కూడా పంచేంద్రియాలు. ఆ ఆత్మ కళ్ళ ద్వారా దేవుని చూస్తాను, ఆత్మకుండే చెవుల ద్వారా దేవుని వింటాను, ఆత్మకుండేటువంటి చర్మం ద్వారా స్పర్శించగలుగుతాను, ఆత్మకుండేటువంటి ముక్కు ద్వారా వాసన చూస్తాను, ఆత్మకుండేటువంటి నాలుక ద్వారా రుచిస్తాను. ఇది నా భగవంతుడు ఆత్మస్వరూపి కనపడడానికి. ఆత్మకు తప్ప ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మరెవరికి కనపడదు. అందుకే దేవుడు మానవునికి ఆత్మని ఇచ్చాడు. దాని విచారకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆదాము అవ్వలతో దేవుడు చెప్పాడు, ఈ పండు తినుదినమున మీరు నిశ్చయంగా చచ్చెదరు అని నన్ను ఆజ్ఞాపించాడు. వాడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినటువంటి కారణం చేత మనుషుడు చచ్చిపోయాడు. భౌతికంగా కాదు, మనుషుని యొక్క ఆత్మ చచ్చిపోయాడు. ఏ ఆత్మ ద్వారా దేవుని చూడగలమో, ఏ ఆత్మ ద్వారా దేవుని వినగలమో, ఏ ఆత్మ ద్వారా దేవుని రుచించగలమో ఆత్మ మృతమైన స్థితిలో ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే మీ ఆత్మ మరలా నా చెంతకు రావాలంటే, అవలోకం చేరాలంటే, మోక్ష ప్రాప్తి మీ ఆత్మకు కలగాలనంటే ఈ రెండోసారి తిరిగి జన్మించాలి. మీ ఆత్మ మృతమైపోయిందే, ఆ ఆత్మ బ్రతికించబడాలి. దాన్నే రెండవ జన్మ అని, కొత్తగా జన్మించుట అని. ఎలాగ మన ఆత్మ తిరిగి జన్మిస్తుంది? భౌతికమైనటువంటి జన్మకు మనకి ఇద్దరు పేరెంట్స్ అవసరం కదా. తండ్రి తల్లి ఇద్దరు ఉంటేనే భౌతికమైనటువంటి జన్మ మనకు కలుగుతుంది. మరి ఆత్మ జన్మ ఎలా కలుగుతుంది అంటే ఆత్మకు కూడా ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు. ఎవరు తెలుసా? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసుట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తుంది. నీటి మూలం అంటే నీరు దేనికి సాదృశ్యం ఉంది? దేవుని వాక్యంలో వాక్యానికి సాదృశ్యం. ఎఫెసీ 5వ అధ్యాయం 25-27 వచనాల్లో మనం చదవచ్చు, వాక్యం అనే ఉదకము అని రాయి. వాక్యం దేంతో పోల్చబడింది? ఉదకంతో, అంటే జలంతో పోల్చబడింది. కనుక ఒక వ్యక్తి యొక్క ఆత్మ
తిరిగి బ్రతికించబడడానికి వాక్యం అవసరం. రెండవది ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయడు, వినని వారిని ఎట్లు విశ్వసించడు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుతారు. ఇంది విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడింది. సో దేవుని వాక్యము సువార్త రూపేణ మనకు ప్రకటించబడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం సువార్త రూపేణ మనకు ప్రకటించబడుతుందో, ఇదే అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ విశ్వాసం కలుగుతుంది? ఏదైతే మనం వింటున్నామో దాని మీద మనకు విశ్వాసం కలుగుతుంది. సువార్త అంటే ఏమని చెప్పుకుంటాం మనం? సువార్త అంటే ఏంటి? 1 కొరింథీ 15 వచ్చాయి, 3 వచనాలు. 1 కొరింథీ 15 వచ్చాయి. సువార్త వలనే మీరు రక్షణ పొందవాలి. ఇప్పుడు 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దీని అర్థం ఏంటి? సువార్త అంటే ఈ 3 విషయాలు ఇందులో మర్చిపడి ఉన్నాయి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, రెండవది ఆయన సమాధి చేయబడ్డాడు, మూడవది ఆయన తిరిగి, ఇది సువార్త. ఇందులో ఏం సువార్త ఉంది అని అంటే, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు అంటే మన పాపముల నిమిత్తం వాస్తవానికి మనం చావాల్సింది. మన ఆత్మ మృతమైన స్థితిలోనే ఉండిపోవాల్సింది. ఆ చావు, ఒకవేళ ఆ స్థితిలోనే నీ ఆత్మ కొనసాగితే పాపము వలన వచ్చు జీతము మరణం, నరకాగ్నిలోనికి మన ఆత్మ వెళ్ళాల్సింది. కానీ ఇప్పుడు పాపాన్ని బట్టి వచ్చేటువంటి శిక్ష ఈ దినాన మనం అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ మరణం యేసు వారు మనకు బదులుగా భరించారు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. అసలు ఈ పాపం చేసినది మనం, శిక్ష మనకి రావాలి, కానీ యేసు శిక్ష భరించాడు. అది సువార్త, మంచి వార్త. ఇక నేను నా పాపాన్ని బట్టి శిక్షించబడాల్సినటువంటి అవసరం నాకు లేదు. రెండవది, ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయడం అంటే దేనికి సూచన అని అంటే, మన గత జీవితం అంతా, పాప జీవితం అంతా ఇక మరుపు రాకుండా చేశాడు, సమాధి చేసేసాడు, జ్ఞాపకానికి రాకుండా చేశాడు. ఎప్పుడు 8వ అధ్యాయంలో చెప్తాడు, వారి పాపములు మరెన్నడు నేను జ్ఞాపకం చేసుకొనను, వారి పాపములు నా వీపు వెనక పారవేసి ఉన్నాను. మీకాలో చెప్తాడు, వారి పాపములు సముద్రపు అగాధంలో పడవేశాను. ప్రకటన 21:1-2 వచనాల్లో చెప్తాడు, ఇక సముద్రాన్ని లేకుండా చేశాను, అంటే మన పాపాలు జ్ఞప్తికి రాకుండా చేశాను. కానీ మా సర్వసాధారణంగా ఏదైనా నేరం చేసామనుకోండి, నేరం చేస్తే మనకు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టుకు మనల్ని పంపిస్తారు. అక్కడికి చావడం తర్వాత శిక్ష మనకు పడుతుంది.
కొన్నిసార్లు శిక్ష తప్పించుకోవచ్చు మనం. కానీ శిక్ష తప్పినంత మాత్రాన నీ నేర చరిత్ర పోదు. పోలీస్ స్టేషన్లో నీ రికార్డు అట్లనే ఉంటుంది. ఫలానా దినాన, ఫలానా సంవత్సరాన ఇలాంటి పొరపాటును చేశావు అన్నది ఆ రీతిగానే ఉండిపోతుంది. ఆ నేరం ఆ రీతిగానే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ పుస్తకాల్లో నుండి దాన్ని కొట్టివేయరు. ఆ చరిత్ర ఆ రీతిగానే ఉంటుంది. మరి యేసుప్రభు చేసిన పని ఏంటి అని అంటే, గతంలో మనం చేసిన పాపాలన్నీ దానికి రావాల్సిన శిక్షను ఆయన మన నుండి తప్పించడం మాత్రమే కాకుండా అసలు మన నేర చరిత్రనే లేకుండా చేశాం. అదే కొలసి 2వ అధ్యాయంలో చదువుతాం. వారి రుణపత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతనైనా తుడిచివేశారు. రికార్డు లేకుండా చేశారు. సమాధి చేయబడ్డ దాని గురించి మాట్లాడుతుంది. పాప జ్ఞప్తి లేకుండా. అందుకే ఎవరైతే యేసుప్రభు దగ్గరికి వస్తారో, పాప క్షమాపణ కొరకు ఆయన అర్థిస్తారో, అట్లాంటి వారికి పాప శిక్ష నుండి వాళ్ళు తప్పించబడ్డ మాత్రమే కాదు, వారి పాప నేర చరిత్ర కూడా తుడిచివేయబడుతుంది. వారి పాపం మరెన్నడు జ్ఞాపకానికి. 3వది ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచుట అనేది పునర్జన్మల గురించి మాట్లాడుతుంది. ఒకవేళ యేసు ప్రభు మరణ, భూస్థాపన, పునరుత్థానములను విశ్వాసం ఉంచుటే, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏది వింటున్నాం మనం? ప్రకటించబడకపోతే వారు ఎట్లా వింటారు? ప్రకటించబడే వారు లేకపోతే, వారిని పంపకపోతే వారు ఎట్లా పోతారు? ఇందు నిమిత్తం సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో శుద్ధములైనవి. సువార్తను మనం విన్నప్పుడు ఆ వాక్యము మనలో విశ్వాసాన్ని కలిగించేస్తుంది. ఏ విశ్వాసం? అవును, యేసు ప్రభు నన్ను బట్టే చనిపోయాడు, నా శిక్ష ఆయన భరించాడు, నా నేర చరిత్రను తుడిచివేయడానికి ఆయన సమాధి చేయబడ్డాడు. నా నేర చరిత్రను తుడిచివేయడానికి ఆయన సమాధి చేయబడ్డాడు. నా మృతమైన ఆత్మను మరలా బ్రతికించడానికి ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడం ప్రారంభిస్తాడు. నేను చెప్పాను కదా, 2 పేరెంట్స్ అని. వాక్యము, పరిశుద్ధాత్మ. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తాడు. మీరు దేవుని వాక్యము యేసుప్రభు వారు మన కొరకు చేసిన బలియాగాన్ని బయలుపరుస్తుంది, తెలియచేస్తుంది. ఎప్పుడైతే ఈ గ్రహింపు వస్తుందో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే మనలో కన్విక్షన్ తీసుకొస్తాడు. అయ్యో నేను పాపిని అని గ్రహించేటట్టుగా చేస్తాడు. ఆ పాపాన్ని మనం ఒప్పుకునేటట్టుగా చేస్తాడు. ఈ ఇద్దరు కలిసినప్పుడు, అనగా దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసినప్పుడు ఒక మనుషుడు తాను పాపి అని గ్రహిస్తాడు. ఆ పాపి కొరకు యేసుప్రభు వారు చేసిన బలియాగాన్ని గ్రహిస్తాడు. తన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందుతాడు. తద్వారానే తన ఆత్మ ఏమవుతుంది? వల్ల బ్రతికించబడుతుంది. దీన్నే నూతన జన్మ అనుకోవాలి. ఒకవేళ ఈ జన్మ నీకు రాకపోతే గుర్తుపెట్టుకో, నీ ఆత్మ మృతమైన స్థితిలో ఉంటుంది కనుక మృతమైన ఆత్మ సజీవుడైనటువంటి ఆత్మ చెంతకు పోదు. పాపంలో నువ్వు మరణిస్తే నిత్య నరకాగ్నికి నువ్వు పాత్రుడు కావాల్సిందే. అందుచేతనే ప్రభు ఏమంటున్నాడంటే, ఈ భౌతికమైన జన్మ సరిపోదు, ఒకడు కొత్తగా జన్మించి తీరాల్సిందే. అలా లేకపోతే వాడు దేవుని రాజ్యంను చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అది దేవుని వాక్యం చెప్తుంది. అంచేతనే మేమిచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే, ఈ పిల్లలు ఇరువురు భౌతికంగా జన్మించారు, రెండవసారి మరలా జన్మించేదాని కొరకు మీరు ప్రయత్నం చేయాలి. ఏం ప్రయత్నం చేయాలి? మరి బాల్యం నుండే దేవుని వాక్యాన్ని వాళ్లకు వినిపింపచేయాలి. ఎక్కడ దేవుని వాక్యము వినిపించబడుతుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి వాళ్ళలో నూతన జన్మ యొక్క అనుభవంలోని వారిని తీసుకుని వస్తాడు. అందుకే
అందుకే చిన్ననాటి నుంచే మన పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. మరి చెప్పగలిగితే రెండవ జన్మ అనుభవంలోని కూడా వాళ్ళు వస్తారు. సర్వసాధారణంగా జన్మలో ఊరికే జన్మ రాదు కదా. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం. ప్రసవేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. అటు వార్త ఎవరు విని ఉండేది, అటు సంగతులు ఎవరు చూచని. ఒక జనమును కనుక ఒకనాటి ప్రసవేదన చాలున, ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించున. ప్రసవేదన పడక ముందే పిల్లను కనినది అనే వార్త ఎక్కడన్నా విన్నారా మీరు? ఒక తల్లి బిడ్డను కనాలి అని అంటే తప్పకుండా ప్రసవ వేదన కూడా వెళ్ళాలి. అట్లాగనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయంగా మనల్ని కనేదాని కొరకు ఆయన కూడా ప్రసవ వేదన పడాల్సి వచ్చింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది. ఈ మాట ఇలాగే ఉంచుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం. మీరు చెప్పండి, ప్రసవ వేదన స్త్రీలకు ఇష్టమా అయిష్టమా? ప్రసవ వేదన స్త్రీలకు ఇష్టమా అయిష్టమా? ఎందుకు ఇష్టం? అంత బాధ కదా, అంత కష్టం కదా, అంత నొప్పి ఇంకా వేరే ఉండదు కదా. అంటే ఎందుకు ఇష్టపడతారు వాళ్ళు? పిల్లలు ఒకవేళ కలగలేదు అనుకోండి, పర్వాలేదులే, నాకు పిల్లలు కలగట్లేదు, ప్రసవ వేదన లేదు అని సంతృప్తిగా ఉంటారా? ఏమంటారు చెప్పండి? సార్ ప్రార్థన చేయండి, సార్ మాకు పిల్లలు లేదు సార్, ప్రార్థన చేయండి, దేవుడు ఇచ్చడానికి చేయండి. నేను చెప్పామనుకో, ఎందుకమ్మా ఎందుకు వచ్చిన గొడవ, చాలా మంది పడాల్సి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది అంటే సర్లే అంటారా? లేదు, ప్రసవ వేదన పడడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే దాని తర్వాత కలిగే సంతోషం. ఆమె గడియ వచ్చినప్పుడు ప్రసవ వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, బాధపడుతుంది. కానీ కనగానే ఆ బిడ్డను చూడగానే అప్పుడు లాగా తాను పడినటువంటి ప్రసవ వేదన అంతా మరిచిపోయి మమ్మలో సంతోషిస్తుంది. దేవుడు కూడా పాపాన్ని బట్టి చచ్చిపోయినటువంటి మనల్ని బ్రతికించడానికి ఆయన ప్రసవ వేదన పడడానికి ఇష్టపడ్డాడు. ఆ ప్రసవ వేదన ఏంటి అంటే పాపాన్ని బట్టి వచ్చేటువంటి జీతం శిలువ మరణం. ఆ మరణాన్ని కూడా తాను భరించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. తర్వాత 10వ వచనం చూడండి. అతన్ని నలగగొట్టుటకు అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా, మన తెలుగులో ట్రాన్స్లేషన్ సరిగా లేదు. అతడు తానే తాను అపరాధ పరిహారార్థ బలిగా చేయగా, ఆ తర్వాత అతడు తన సంతానం చూచుకున్నాడు. మూల భాష అతని సంతతి చూచును కాదు, అతడే తన సంతానాన్ని చూస్తాడని రాయడు. ఎందుకు ఆయన శిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డాడు? ప్రసవ వేదన పొందడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? మన పాప పరిహారార్థ బలిగా తాను చేయబడడానికి ఎందుకు ఇష్టపడ్డాడు అంటే, ఒకవేళ నువ్వు పాప విముక్తుడు అయితే నీ ఆత్మ మరలా బ్రతుకుతుంది, నువ్వు మరలా బ్రతుకుతావు,
నువ్వు ఆయన సంతతిగా నువ్వు చేయబడతావు. అది చూసుకోవాలని కోరి శిలువ మరణం పొందడానికి ఆయన ఇష్టం. ఈ రాత్రి ఇక్కడ చేరిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా భౌతికమైన జన్మ సరిపోదు, గుర్తుపెట్టుకో. భౌతికమైన జన్మ భౌతికమైన ప్రపంచంలో మనం జీవించినంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆ తర్వాత నువ్వు చనిపోతే నీ మృతమైన ఆత్మ దేవుని చెంతకు వెళ్ళదు, అది నరకానికి వెళుతుంది. అగ్ని గంధకాలుగా ఉండే గుండంలో నీ ఆత్మ యుగయుగాలు కాలిపోవాల్సింది. కానీ ఈ భౌతికమైన జన్మ సందర్భంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఒకడు క్రొత్తగా జన్మించాలి. అట్లా జన్మించకపోతే వాడు నా రాజ్యానికి రాలేడు, నన్ను చూడలేడు. అది ప్రభు చెప్తున్నా. మరి ఇప్పుడు ఎలా మనం జన్మించాలి అంటే ఇంతకు ముందే చెప్పాను కదా, 2 విషయాలు. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు నీ పాపముల కొరకు ఆయన మరణించాడని, సమాధి చేయబడ్డాడని, 3వ దినాన తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించి యథార్థంగా నీ పాపం నొప్పుకుంటే చాలు. యేసయ్య, నేను పాపిని, నన్ను కరుణించు, నా పాప దోషం తొలగించు, నన్ను మరలా బ్రతికించు, నా ఆత్మను బ్రతికించు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడు తిరిగి నూతన జన్మ అనుభవంలోనికి వాడు రాదు. ఇట్లాంటి అనుభవం ఒకవేళ నీ జీవితంలో లేకపోతే ఈ రాత్రి ఇలాంటి చిన్న ప్రార్థన చేసి నూతన జన్మ అనుభవాన్ని పొందాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తాం. రెండవదిగా, ఎప్పుడైతే జన్మ అనేది కలుగుతుందో, జన్మ కలగగానే జన్మతో పాటు సహజమైన నైజం కూడా మనకు వస్తుంది. ఇప్పుడు మన నైజం ఏ నైజం చెప్పండి? పాప నైజమా, పరిశుద్ధ నైజమా? నాలో పాపం లేదండి, నేను చాలా పవిత్రంగా ఉంటానండి అని వాడు ఎవరు ఉంటే చేతులు చెప్పండి. మనందరి నైజం పాప నైజం. ఎందుకు? కీర్తన 51:5 చెప్తాడు, పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. సో నా జన్మే పాపం. నా జన్మే పాపమైనప్పుడు నేను పవిత్రంగా జీవించగలనా? ఇప్పుడు ఎప్పుడైతే నూతన ఎప్పుడైతే నూతన జన్మ అనుభవం వస్తుందో, చూడండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక దాని కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగచేయడం ద్వారాను మనలను రక్షించాలి. ఎప్పుడైతే మనం రక్షించబడుతున్నామో, పునర్జన్మ అనేది మనకు కలుగుతుందో, మన ఆత్మ ఎప్పుడైతే బ్రతికించబడుతుందో, దాంతోపాటు ఏమొస్తుందంటే చెప్పండి, నూతన స్వభావం వస్తుంది. అంతకు మునుపు మన స్వభావం మన నైజాన్ని బట్టి మన తిండి కూడా ఉంటుంది. మన నైజాన్ని బట్టి మనం మనుషులుగా మనం ఏం తింటాం? ఏం తింటారు? ఉడుకున్నారు కదా ఇప్పుడు. మంచి బిర్యానీ, మంచి కూరలు, మంచి కూరగాయలు, పళ్ళు, ఇలాంటివి తింటాం. పశువు ఏం తింటుంది? గడ్డి తింటామా? ఎందుకు మనం గడ్డి తిన్నాం? మన జాతి ఆ జాతి కాదు. ఏ జాతి? పశువు జాతి. మనం ఎవరు పుట్టారు? మనిషి పుట్టారు. కాబట్టి కొన్నిసార్లు కోపం వస్తే తింటాం. ఇంకా నేను గడ్డి తింటాను. అంటే పశువుగా పుట్టినప్పుడు దానికి ఆ నైజాన్ని బట్టి దాని యొక్క ఆహారం. మరి ఆత్మలో జన్మిస్తే ఆత్మకు ఆహారం ఏంటి చెప్పండి? ఆత్మకు ఆహారం
చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2. అని కూర్చోబెట్టండి. ఆ మాట గమనించండి. క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై. ఇప్పుడు చెప్పండి, మన ఆహారం ఏది? బిడ్డ పుట్టగానే ఏం అపేక్షిస్తుంది? పాలను అపేక్షిస్తుంది. ఇప్పుడు నూతనంగా జన్మించినటువంటి వారు దేన్ని అపేక్షించాలా? పాలను అపేక్షించాలి కదా. బిడ్డకి ఎవరన్నా చెప్తారా పాలు తాగమ్మా అని? సహజంగా వచ్చేస్తుంది. ఆ నైజం సహజంగా వస్తుంది. ఒకవేళ నువ్వు పాలు ఇవ్వడం ఆలస్యం చేస్తే ఏం చేస్తుంది? ఎందుకు? నువ్వు చక్కగా పాట పాడు, తొట్లో వేసి ఊరు, మంచి సంగీతం పెట్టు, నానేసరా రేపు మాత్రమే. ఎందుకు మాత్రం? ఆకలి ఉంటుంది. సహజంగా బిడ్డ పుట్టగానే ఆకలి కలుగుతుంది. కానీ పాలు ఇస్తే తప్పితే ఏడుపు మాత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు నిజంగా తిరిగి జన్మించుంటే మీకు ఆకలి ఉండాలి. దేని విషయంలో ఆకలి ఉండాలి? వాక్యం అనే పాల విషయంలో ఆకలి ఉండాలి. పాలు తాగుతున్నారా? కొంతమందికి పాపం పాలు తాగే అలవాటే లేదు. ఒకవేళ తాగుతారేమో, అంటే వాక్యం చదువుతారేమో. ఎన్ని పూటలు చదువుతారు? మీరు ఎన్ని పూటలు తింటారండి? మామూలుగా సహజమైన ఆహారం ఎన్ని పూటలు తింటారు? కనీసం 3 పూటలు. వాళ్ళ మధ్యాహ్నంలో పకోడీ కూడా పెడతారు కదా. శరీరానికి, భౌతికమైనటువంటి ఈ శరీరానికి కనీసం 3 పూటలు మనం ఆహారం పెడుతున్నాం కదా. నీ ఆత్మ తిరిగి బ్రతికించబడి ఉంటే ఆ ఆత్మకు ఖచ్చితంగా ఆకలి ఉంటుంది. ఏ ఆకలి ఉంటుంది? దేవుని వాక్యం కొరకైన ఆకలి ఉంటుంది. ఏదో ఇట్లా వచ్చినప్పుడు నేను పెట్టి ఆహారం తినడం మాత్రమే కాదు. ఇది ఎలాంటిది అంటే కాస్త స్పెషల్ భోజనం. స్పెషల్ భోజనం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడన్నా ఒకసారి దొరుకుతుంది కదా. అట్లాగా మేము వచ్చినప్పుడు ఉండవచ్చు. కానీ ప్రతిరోజు మీరు తినాలి కదా. తింటే ఎన్ని పూటలు తింటున్నారు, ఎంతగా తింటున్నారు ఆలోచించుకోవచ్చు. అసలు నేను ఏమి తినడం లేదు అని అంటే అర్థం ఏంటి చెప్పండి? నాకేం లేనట్టు ఆకలి. నాకు ఆకలి లేదు అని అంటే అర్థం ఏంటి? సరిగా ఉన్నావో లేదో చూసుకోవాలి. ఏదో రోగం వచ్చి ఉండాలి. కనుక కొత్తగా జన్మించినటువంటి వ్యక్తుల్లో దేవుని వాక్యం కొరకైనటువంటి తృష్ణ, ఆకలి, అది మనం పరిశీలించుకోవాలి. చెడ్డ వాటన్నింటినీ వదిలిపెట్టినాం. ఒకప్పుడు అవన్నీ తినేవాళ్ళు. ఏం తినేవాళ్ళు? ప్రభు దయాళుడని మీరు రుచి చూచినట్లా దుష్టత్వము, అబద్ధము, అసూయ, దూషణ మాటలు, ఇవన్నీ ఒకప్పుడు మనకు తిండిలాగా ఉండేవి. నోరు తెరిస్తే బూతులు నాన్ స్టాప్ వచ్చేది. దాన్ని తినేవాళ్ళు. పాపాన్ని పానం చేసేవాళ్ళు. దుష్క్రియలు మంచినీళ్ళు తాగినట్టుగా తాగేవాళ్ళు. ఇవన్నీ మానేశారు. ఇప్పుడు మన ఆకలి కొత్త ఆకలి అయింది. దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఆ వాక్యం అనే పాల వల్ల ఎదగడం, దాని కొరకు అపేక్ష మనలో ఎక్కువ వచ్చేస్తుంది. బైబిల్ సరిగా చదవడం లేదు, అస్సలు చదవడం లేదు, దేవుని వాక్యం అంటే నీకు ప్రీతి లేదు, ఆ ఆకలి అస్సలే లేదు నీకు అని అంటే నిన్ను అనుమానించాల్సిందే, నువ్వు తిరిగి జన్మించాపలేదు అని. కొన్నిసార్లు తిరిగి జన్మించిన అనుభవం వచ్చు, బహుశా ఏదైనా రోగం వచ్చిందే. దేవుని అడగా, నీ వాక్యం కొరకే నా ఆకలి నాకు పుట్టించు.
వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా నుంచి అప్పుడే మనం ఏమవుతాం చెప్పండి. పుట్టిన బిడ్డ ఇప్పుడు మీకు చెప్పండి, వాళ్ళకి బిడ్డ పుట్టింది 10 సంవత్సరాల తర్వాత కూడా అదే వయసులో అదే ఎత్తులో ఇట్లాగనే ఉంటే చాలా సంతోషం కదా. ఏం ఆలోచిస్తాం? ఎదగాల, చక్కగా మాటలు మాట్లాడాలా, ఇంకా కాస్త వయసు వచ్చిన తర్వాత అమలు చేయగలిగే స్థితిలో ఉండాలా, మంచి ఉద్యోగం చేయాలా, ఆ తర్వాత బిడ్డలు పెళ్లి చేయాలా, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. ఎంత కాలమైన అట్లనే ఉంటే, ఎదగకుండా ఉంటే ఎంత దుఃఖపడతాం మనం. కనుక నూతన జన్మ అనుభవం పొందినటువంటి మనం రక్షణ విషయంలో ఎదుగుతూ రావాలనంటే ఈ వాక్యం కొరకైన ఆకలి మనకు ఉండాలి, ఆ అపేక్ష మనకు ఉండాలి. దాన్ని మనం ఎంత ఎక్కువగా తీసుకుంటాము అంత స్ట్రాంగ్గా అవుతాం, అంత బలంగా అవుతాం, అంత దృఢమైనటువంటి విశ్వాసులుగా మనం స్థిరపడేటువంటి ఆస్కారం అనేది. తర్వాత 5దిగా మనం ఆలోచిస్తే చూడండి, ఒకవేళ నువ్వు నూతనంగా జన్మించకపోతే వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అంటే గతంలో గత జీవితాన్ని బట్టి వచ్చేటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సింది. వాస్తవానికి పుట్టిన బిడ్డ ఏం పాపం చేయలేదు కదా, పుట్టిన బిడ్డ ఏం పాపం చేయలేదు. కానీ శిక్ష ఎందుకు వస్తుంది? ఎవరిని బట్టి వస్తుంది? ఎవరిని బట్టి వస్తుంది? ఒక్క మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోనికి సంప్రాప్తమైంది. మనం చేయకపోయినా మన నాన్న చేశాడు కాబట్టి, మన తాతలు చేశాడు కాబట్టి ఆ పాపం ఏం చేస్తుందంటే మనకు సంక్రమిస్తుంది, దాని ఫలితం అనేది వస్తుంది. ఒకవేళ కొత్త జన్మ అనుభవం అనేది మనం పొందితే ఏం జరుగుతుంది చెప్పండి? గత జీవితాన్ని బట్టి వచ్చేటువంటి పాప ఫలితాన్ని మనము తప్పించుకుంటాము. అంత మాత్రమే కాదు, భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ కూడా మనకు కలుగుతుంది. భవిష్యత్తును గురించిన నిరీక్షణ కూడా మనకు. ఇప్పుడు చెప్పండి, మీ భవిష్యత్తులో మీరు ఏమవుతారో చెప్పగలరా? చదువుకుంటున్న పిల్లల్ని అడిగితే ఎవరైనా ఏమవుతారో అంటే వాడు అంటాడు నేను ఐఏఎస్ ఆఫీసర్. చివరికి వాడేదో మామూలు పని చేసుకోవాల్సి వస్తుంది. ఆశ ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్గా కావాలని, భవిష్యత్తులో అంత స్థాయిలోకి నేను రావాలని అనుకుంటాడు, కానీ సరిగ్గా చదువుకోలేదు. భవిష్యత్తు వాడి చేతిలో లేదు. ఏమవుతాడనేది అనిశ్చితమైనటువంటి స్థితి. కానీ ఈ నూతన జన్మ అనుభవం ఏం చేస్తుందంటే గతాన్ని బట్టి వచ్చే పాప ఫలితాల నుండి మనల్ని తప్పించడం మాత్రమే కాకుండా శుభప్రదమైన నిరీక్షణ ఇస్తుంది భవిష్యత్తును గురించి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన మనలను మరలా జన్మింపజేసినప్పుడు అంటే ఈ నూతన జన్మ ద్వారా వచ్చినటువంటి నిరీక్షణ ఏంటి అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యం. సో నూతన జన్మ ద్వారా గత జీవితం వల్ల వచ్చే పాప శిక్ష మనకు తొలగించబడుతుంది, ఆ నేరం అంతా తీసివేయబడుతుంది, దాని ఫలితాలు తొలగించబడతాయి, భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుంది. దేవుడు అలాంటి వారి కొరకు అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యాన్ని పరలోకంలో సిద్ధపరుస్తుంది. ఎటువంటి స్వాస్థ్యం తెలుసా? కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషుల హృదయానికి ఇంత విలువైనటువంటి స్వాస్థ్యాన్ని మనకు సిద్ధపరుస్తారు. ఒక దినాన మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యాన్ని ఆయన మనకు అందజేస్తాడు. కనుక
భౌతికంగా మనం జన్మిస్తే రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా, నువ్వు పాపం చేసినా చేయకపోయినా, నీ పితరులు చేసినటువంటి పాపాన్ని బట్టి రావాల్సిన పాప ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. రెండవది, నీ నిరీక్షణ అనిశ్చయంగా ఉంది. నువ్వు ఏమవుతావు, నీ భవిష్యత్తులో నీకు ఎలాంటి స్థితి కలుగుతుంది అన్న విషయంలో నీకే భరోసా ఉంటుంది. కానీ క్రొత్త జన్మ అనుభవం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, నీ గత జీవితం వల్ల కలిగినటువంటి పాప ఫలితం నుండి విడిపించబడతావు, తప్పించుకుంటావు. భవిష్యత్తు చాలా ఆశాజనకంగా నిరీక్షణతో కూడిందిగా. ఒకవేళ నిరీక్షణ మనకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మీ నాన్నగారు చెప్పారనుకో, నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావంటే నీకు చక్కటి కారు కొనిస్తాను అని చెప్పారు. ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను? 10th పాస్ కావడానికి చాలా శక్తిగా ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంత కష్టపడుతున్నావు? కాస్త త్వరగా పడుకోరా. ఏం లేదు, 12 వరకు చదవాలని, 1 వరకు. ఏం రా అంత కష్టపడి ఎందుకు చదువుతున్నట్టు? నేను పాస్ అయితే కారు కొరకైన నిరీక్షణ వర్తమాన కాలంలో సరిగా మనం జీవించడానికి కొరకు దోహదపడతాం. సో పాప ఫలితం పోయింది, గతాన్ని బట్టి వచ్చేటువంటి నష్టం పోయింది. భవిష్యత్తులో ఏముంది? నాకు నిరీక్షణ ఉంది, అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం ఉంది. అందువల్ల ఇప్పుడు నేనేం చేస్తున్నాను? దేవుడు ఏం చెప్పాడంటే, నేను అది నీకు ఇవ్వాలంటే ఇదిగో నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి, నీ జీవితం ఇట్లా ఉండాలి అంటే ఆ నిరీక్షణను చేపట్టడానికి, దాన్ని పొందడానికి ఇది నన్ను మన నీతితో భక్తితో బ్రతికేదానికి సో నూతన జన్మ అనుభవం మన భూత వర్తమాన భవిష్యత్ కాలాల మీద ప్రభావాన్ని చూపుతుంది. భూతకాలపు పాప ఫలితాన్ని తొలగిస్తుంది, భవిష్యత్తులో నిరీక్షణ ఇస్తుంది. ఆ నిరీక్షణ బట్టి వర్తమాన కాలంలో దేవుని కొరకు నీతిగా బ్రతికేదానికి అది దోహదం. అందుచేతనే ప్రతి మనుషునికి ఈ నూతన జన్మ అనుభవం అనేది అవసరమైనది. చివరిగా ఒక మాట చెప్తారు. చూడండి, భౌతికమైన ప్రపంచంలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు ప్రతి మనుషుడు ఏం చేస్తాడు చెప్పండి? బిడ్డ పుట్టగానే నవ్వుతారా, ఏడుస్తారా? ఏడవకపోతే వాళ్ళు ఏడిపిస్తారు. ఎవరు? ఎట్లా ఏడిపిస్తారు? మళ్ళీ కొట్టి ఏడిపిస్తారు. సో ఈ భౌతికమైన ప్రపంచంలోనికి మనం ఏడుస్తూ వస్తాం కదా. ఎందుకన్నా వచ్చానా ఈ శామ ప్రపంచంలోకి, ఈ దుష్టలోకంలోకి ఎందుకన్నా వచ్చానా, కళ్ళు తెరిచానా అని ఏడుస్తూ వస్తాయి. ఒకవేళ మీకు నూతన జన్మ అనుభవం కలిగితే, ఒకడు కొత్తగా జన్మించినట్లయితే వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశం వస్తుంది. దేవుని రాజ్యంలోనికి ప్రవేశం ఎట్లా పోతాం చెప్పండి? ఏడుస్తా పోతామా, సంతోషంగా పోతామా? ఎటువంటి సంతోషం అది? మహిమాయుతమైన ఆ రాజ్యంలో ప్రవేశిస్తుంటే ఆశ్చర్య చికిత్సలో ఉంటారు. అబ్బా, ఇట్లాంటి దేశం, ఇట్లాంటి రాజ్యం, ఇలాంటి వీధుల, ఎంత వైభవంతో కూడినటువంటి పట్టణం, ఇందులోకి నాకు ప్రవేశమా అని ఒకవైపు సంతోషము, ఆశ్చర్యం కలుగుతుంది. అందుచేత ఆ రాజ్య ప్రవేశం పొందేటువంటి వారు నిజంగా చాలా ధన్యులు అవుతారు. లోపల మనకి ఏమున్నా ఏం లేకపోయినా ఆ దేవుడు సిద్ధపరిచే రాజ్య ప్రవేశం అనేది నీకు నాకు కలగాలి. అంతకంటే గొప్ప ధన్యత మరొకటి. కనుక ఈ చిన్న బిడ్డ పుట్టినటువంటి సందర్భంలో, భౌతిక జన్మదిన సందర్భంగా ఈ బర్త్డేలు మనకు ప్రాముఖ్యమైనది కాదు కానీ, భౌతికమైన ఈ జన్మదినం ప్రాముఖ్యమైనది కాదు కానీ, ఆత్మీయంగా బిడ్డ మరలా తిరిగి జన్మిస్తే ఆ దినం చాలా ప్రాముఖ్యం. నాకు కూడా 2 బర్త్డేలు. భౌతికమైన బర్త్డే కూడా తెలుసా? 11వ తారీఖు అక్టోబర్ మాసం 1966 సంవత్సరం.
కొత్త జన్మ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలుసు? మే మాసం 3వ తారీఖు 1979 సంవత్సరం. మీకున్నాయా మరి 2 బర్త్డేలు? ఇక్కడికి 2వ బర్త్డే, 2వ జన్మ, నూతన జన్మ, అది చాలా ప్రాముఖ్యం. ఈ రాత్రి ఒకవేళ ఇలాంటి అనుభవం నీకు లేకపోతే, ఎస్ఐయా నేను పాపిని, నన్ను కరుణించయ్యా, నా పాపాలు క్షమించయ్యా అని అడిగితే చాలు, దేవుడు ఆ నూతన జన్మ అనుభవాన్ని ప్రసాదిస్తాడు. పాప విముక్తులుగా చేస్తాడు. పాప నుండి రావాల్సిన శిక్ష నుండి తప్పిస్తాడు. దౌర్భాగ్యమైన మన పాప స్వభావాన్ని తొలగిస్తాడు. నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. భవిష్యత్తును గురించిన నిరీక్షణ ఇస్తాడు. సంతోషంగా ఆయన రాజ్యంలో మన ప్రవేశాన్ని సాధిస్తాడు. సో అట్టి అనుభవం కొరకు నూతన జన్మ అనుభవంలోకి రావాల్సిందిగా ప్రభు పేరిట చేస్తాం. ఇప్పుడు రెండవదిగా ఈ బిడ్డ పేరు మనం పెట్టాలి. బిడ్డ విషయంలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఫలం రూత్ యాగ్నెస్. రూత్ యాగ్నెస్. యాగ్నెస్ అనేది హెబ్రీ భాష. దానికి భావం ఏంటంటే ప్యూర్ హోలీ. రూత్ అంటే అర్థం ఏంటి? రూత్ మీకు తెలియాలి. రూత్ అంటే స్నేహము. రెండింటిని కలిపితే ఏ స్నేహం అవుతుంది? పవిత్ర స్నేహం. ఇప్పుడు ఆమె పేరేంటి చెప్పండి? పవిత్ర స్నేహం. యాగ్నెస్ అంటే పవిత్రమైనది, ప్యూర్, శుద్ధి. ఇక్కడికి ఇప్పుడు మన ఆశ ఏంటంటే ఈ బిడ్డ రూతు అని. రూత్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. మోయాబీరాలే వాస్తవానికి 10వ తరం వరకు కూడా దేవుని ప్రజల్లో చేరడానికి అర్హురాలు కాదు, శాపగ్రస్తురాలు. కానీ దేవుని గురించి విన్నది, దేవుని విశ్వాసం ఉంచింది, తన భర్తను పోగొట్టుకుంది. కానీ నయోమిని వెంబడించింది. నయోమిని వెంబడిస్తూ వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటి చెప్పండి? నీ జనమే, నీ దేవుడే. నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడనే నివసిస్తాను. నువ్వు ఎక్కడ మృతి పొందుతావో అక్కడనే నేను. నువ్వు ఎక్కడ పాత పెట్టబడతావో అక్కడే నేను కూడా పాత పెట్టాను. మరణం తప్ప మరేది కూడా మనల్ని వేరు చేయదు అని దృఢ నిశ్చయంతో దేవుని వెంబడించడానికి తీర్మానం చేశాడు. దానికి ఆశ లేదు. దైవం చెప్తుంది కదా, ఎందుకు వెంబడిస్తున్నావు? నాకు నీకేమైనా నిరీక్షణ ఉందా? మళ్ళీ నాకేమైనా పిల్లలు పుడతారన్న ఆశ ఉందా? పిల్లలు పుట్టినా వాళ్ళు ఎదిగి అవసరమయ్యే వరకు మీరేమైనా వాళ్ళ వరకు వేచి ఉంటారా? జరిగిన పని కదా. ఎందుకు నీ దారి నువ్వు చూసుకో, ఎవరినైనా పెళ్లి చేసుకుని పోరాదా అని అంటే లేదు. నాకు భర్త ఉన్నా లేకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నాకు దేవుడు ఇచ్చావు, ఆ దేవుడు చాలు అన్న దృక్పథంతో వచ్చింది. చివరికి గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి బోయాజును వివాహం చేసుకుంది. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన సంతతిలో యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు వంశావళిలోనికి తాను చేర్చాడు. ఇక్కడ కూడా ఆ రీతిగా అతి మౌనించమైన ఆత్మీయమైనటువంటి స్థితిలో కనపడాలనేది మన ఆశయం. కూతనంటే స్నేహం అని, యాగ్నెస్ అంటే పవిత్రమైనది. సో ఈవిడ కూడా పవిత్రమైన స్నేహం, పవిత్రమైన బంధాన్ని వారు కలిగిందిగా ఉన్నారు. మా పవిత్ర బంధం ఎవరితో చెప్పండి? ఎవరితో? దేవుడితో. వచ్చేతనే బాల్య దశలోనే ఈవిడ దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. యేసుప్రభు కూడా ఏమంటాడంటే, నేను మిమ్మల్ని దాసులను పిలవాలని నేను కోరుకుంటాను లేదు, నేను మిమ్మల్ని స్నేహితులని. ఆయనతో ఫ్రెండ్షిప్, ఆయనతో బాంధవ్యం అనేది తనకు బాల్య దశలోనే ఏర్పడింది. ఆ పవిత్ర బంధం అంతవరకు కొనసాగి ఆత్మీయమైనటువంటి ఔన్నత్యమైన స్థితిలో తన జీవితాన్ని ఉంచాలని మనం ప్రార్థిస్తాం. అతి విధానంలో తన పేరు స్థిరపడాలని దేవుని ప్రార్థిస్తాం.